ఆమె ప్రతిరోజు ఒకే టైంకి కనిపించేది, కానీ ఆ టైంలో ఆమె ఉండకూడదు. హైదరాబాద్ ఒక గేటెడ్ అపార్ట్మెంట్. రవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్క్ ఫ్రమ్ హోమ్ లైఫ్, నార్మల్ రొటీన్. కానీ ఒకరోజు అతని రొటీన్లో చిన్న చేంజ్. రాత్రి 10:30కి బాల్కనీలో కాఫీ తాగుతూ నిలబడ్డాడు. అప్పుడు ఎదురుగా ఉన్న బిల్డింగ్ టెర్రస్ మీద ఒక అమ్మాయి నిలబడి ఉంది. వైట్ డ్రెస్, లాంగ్ హెయిర్, అక్కడే నిలబడి స్కై వైపు చూస్తుంది. రవి మొదట ఇగ్నోర్ చేశాడు. నెక్స్ట్ డే సేమ్ టైం, సేమ్ ప్లేస్, సేమ్ పోజ్. థర్డ్ డే అతను డౌట్ వచ్చింది. ఇది కోఇన్సిడెన్స్ కాదు. ఒకరోజు హ్యాండ్ వేవ్ చేశాడు, ఆమె స్పందించలేదు. ఇంకో రోజు హలో అని అరవబోయాడు. ఆమె స్లోగా అతని వైపు తిరిగింది, కానీ ఫేస్ క్లియర్గా కనిపించలేదు. జస్ట్ స్టేర్ చేసింది. రవి అనీజీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ డే అతను సెక్యూరిటీని అడిగాడు, ఎదురుగా ఉన్న బిల్డింగ్ టెర్రస్కి యాక్సెస్ ఉందా? సెక్యూరిటీ, లేదు సార్, ఆ టెర్రస్ 6 నెలల నుంచి లాక్డ్. రవి షాక్. ఆ రాత్రి 10:30 మళ్ళీ చూశాడు. ఆమె ఉంది. ఈసారి ఆమె అతన్ని చూస్తుంది. అచానక్గా ఆమె చేతిని పైకి లేపింది, అతనిని పిలుస్తున్నట్టు. రవి హార్ట్ రేజ్. నెక్స్ట్ డే అతను డెసిషన్ తీసుకున్నాడు. ఎదురుగా ఉన్న బిల్డింగ్కి వెళ్ళాడు. వాచ్మెన్ని సంహౌ కన్విన్స్ చేసి టెర్రస్కి తీసుకున్నాడు. స్టెప్స్ ఎక్కుతూ హార్ట్ బీట్ ఫాస్ట్. డోర్ దగ్గరికి వచ్చాడు. లాక్ తీసి డోర్ ఓపెన్ చేశాడు. టెర్రస్ ఎంటీ, గాలి మాత్రమే, ఎవరూ లేరు. రవి కన్ఫ్యూజ్. అయితే నేను చూసింది ఎవరు? ఆ సమయంలో అతని ఫోన్ వైబ్రేట్ అయింది. అన్నోన్ మెసేజ్. ఇప్పుడు వెనక్కి తిరుగు. రవి స్లోలీ తిరిగాడు. టెర్రస్ డోర్ దగ్గర అదే వైట్ డ్రెస్, అదే అమ్మాయి. ఈసారి ఫేస్ క్లియర్గా కనిపించింది, కానీ ఆ ఫేస్ అతని ఓన్ ఫేస్. ఫోన్లో నెక్స్ట్ మెసేజ్, నువ్వు చూసేది ఇతరులు కాదు, నీ ఫ్యూచర్. అచానక్గా అతని ఫ్లాష్ వచ్చింది. 3 నెలల తర్వాత అదే టెర్రస్ మీద అతను సూసైడ్ అటెంప్ట్ చేయబోతున్నాడు. చివరికి ఏమైందంటే అతను వెంటనే టెర్రస్ నుంచి బయటకు వచ్చాడు. జాబ్ చేంజ్ చేశాడు. లైఫ్ రీసెట్ చేసుకున్నాడు. కొన్నిసార్లు మనల్ని భయపెట్టేది మనల్ని కాపాడడానికే వస్తుంది. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, షాడో స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి.